హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వంకాయ మెంతికారం కూర చేశానండి. దానికోసం ఒక మూకుడులో పావు స్పూన్ వరకు నూనె తీసుకొని, దాంట్లో 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు వేసుకొని దోరగా వేయించుకున్నానండి. మెంతికారం కూర నేను చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత అంటే పూర్తిగా వేయించుకోకూడదు. వేగిపోయిన తర్వాత ఒక 15-20 ఎండుమిరపకాయలు మన రుచికి తగ్గట్టుగా ఎంత కారం తినగలమో అంత ఇదిగా వేసుకోవాలి. తెల్ల నువ్వుల పప్పు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. ఇంగువ కూడా ఇప్పుడే ఈ టైంలోనే వేస్తున్నానండి. ఎందుకంటే ఇంగువ స్టార్టింగే వేస్తే మాడిపోయి సువాసన ఉండదనమాట. అందుకని చూడండి ఇప్పుడు వేగిపోయాయి కదా! నువ్వుల పప్పు, ఎండుమిరపకాయలు ఎర్లీగానే వేగిపోతాయి. సో, అందుకని లాస్ట్‌లో యాడ్ చేస్తాను. వీటినిప్పుడు తీసేసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఒక ప్లేట్‌లో యేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ పోపంతా కూడా తీసుకొని మిక్సీ కప్‌లో వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇందులోనే నేను కూరకు కూడా మొత్తం వంకాయలతో సైతం సరిపడే కూరకి ఉప్పేసేస్తానండి. రుచికి తగ్గ ఉప్పు ఏసేసుకుంటాను. ఇప్పుడు వంకాయల్ని మంచి లేత వంకాయలు తీసుకొని, పుచ్చులు లేకుండా చూసుకొని గుత్తి వంకాయల్లాగా కట్ చేసుకోవాలి. అంటే గుత్తి పలంగా కట్ చేసుకోవాలండి. పూర్తిగా ముక్కలుగా కట్ చేసేసుకోకూడదు. గుత్తిలాగే ఉంచుకోవాలనమాట. కట్ చేసుకొని నీటిలో పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఈ పొడి కొట్టుకున్న కారాన్ని ఈ వంకాయలన్నిటిలోకి పెట్టుకోవాలండి. వంకాయ కూరని నేను చాలా రకాలుగా చేస్తానండి. అవి నెమ్మదిగా షేర్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్నాం కదా కారం. ఈ వంకాయలను తీసుకొని ఈ కారం పెట్టుకున్న వంకాయలని నూనెలో వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. సేమ్ ఇందాకటి మూకుడులోనే ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకొని, కొంచెం నూనె వేడెక్కిన తర్వాత అందులో ఈ వంకాయల్ని చక్కగా విడివిడిగా పరుచుకోవాలండి. అప్పుడే మొత్తం నూనె వేడి అంతా ప్రతి వంకాయకి తగిలి చక్కగా ప్రతి ముక్క ఈక్వల్‌గా ఉడుకుతుందండి. ఒక్క నిమిషం పాటు అలాగే ఉంచి మూత పెట్టకుండా ఉంచి జస్ట్ ఇలా ఒక్కసారి కదుపుకోవాలి. చూసారా నూనె కాగడంతోటి వంకాయలు ఇలా పెట్టగానే అప్పుడే రంగు మారుతున్నాయి. చక్కగా ఉడకడం మొదలవుతుంది. ఇప్పుడు దాని మీద ఒక ప్లేట్ పెట్టి మూకుడు మీద కొంచెం నీళ్లు పోసి ఆ నీటి ఆవిరితో మగ్గనివ్వాలండి. చూడండి ఎంత బాగా మగ్గుతున్నాయో. మధ్యలో 2 సార్లు తీసుకొని ఇలాగ గరిటె పెట్టకుండా ఇలాగే మెదుపుకోవాలి. ఇంకా ఏవైనా వంకాయలు కొంచెం అటు ఇటు కదలకుండా ఉంటే జాగ్రత్తగా గరిటెతోటి రివర్స్‌లో తిప్పుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి మగ్గనిస్తే అంతా మొత్తం ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్‌లో పెట్టుకునే చేసుకోవాలండి. అలాగైతేనే మొత్తం నీట్‌గా ఉడుకుతుంది. ఈలోపు కొంచెం ఒక అర నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని బాగా మెత్తగా పిసుక్కోవాలి వాటరేసుకొని. చింతపండు పులుపు మనకి ఎంత సరిపోతుందో అంత అనమాట. మన రుచికి తగ్గట్టుగానే చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. దీన్ని ఆ వంకాయ ముక్కల్లో ఈ జ్యూస్‌ని వేసేసుకొని ఒక్కసారి జాగ్రత్తగా గరిటెతోటి కాయ విడిపోకుండా జాగ్రత్తగా గరిటెతో కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే కూర రెడీ అయిపోతుందండి. ఈ కూర పప్పు చేసుకున్నప్పుడు చాలా బావుంటుంది. ప్రత్యేకించి ఈ కూర చేసినప్పుడు మా పిల్లలు పప్పు కూడా చేయమని అడుగుతారు. ఎందుకంటే పప్పులోకి వంకాయ కూర నంచుకుంటే చాలా బావుంటుందని. మొదటి నుంచి ఆఖరి వరకు కూరతోనే తినాలనిపించేలా ఉంటుందండి ఈ కూర. అయిపోయింది చూసారా?
ఇప్పుడు ఈ కూరని మొత్తం ఒక్కసారి జస్ట్ కలుపుకొని నార్మల్‌గా కలిపేసుకొని డిష్ ఔట్ చేసేసుకుందామండి. చూడండి ఎంత బావుందో చూడ్డానికి. వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు పైన నేను పచ్చి కొత్తిమీరనే అలాగా కలుపుతానండి. ఆ లాస్ట్‌లో ఆ ఉన్న వేడికి మూత పెట్టేస్తే ఉన్న వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది. చాలా బావుంటుంది. థాంక్ యూ.